ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. ఆకాశానికి మబ్బులు పట్టాలి కానీ ఇలా చీరలు పట్టాయి ఏంటి? ఇది బట్టలు ఉత్తుందా లేకపోతే ఊరంతటికి షామియానా వేస్తుందా? ఏంటే ఇది? చీరలండి. చీరలని నాకు తెలుసు, కానీ చీరాల వరకు ఆరేసుకుంటూ వెళ్తున్నావు ఎందుకని? అయినా నాకు తెలియకుండా ఇన్ని చీరలు ఎప్పుడు కొన్నావే నువ్వు? ఇవన్నీ నేను కాపురానికి వచ్చాక భద్రంగా దాచుకున్నవి. అదిగో ఆ వైపున్నవన్నీ మా పుట్టింటి వాళ్ళు మా అన్నయ్య కొనిచ్చారు. ఇటువైపున్నవి పోతూ పోతూ మీ అమ్మగారు నాకు ఇచ్చేసెళ్లారు. మరి నేను కొన్నవి ఇక్కడే. మీరు కొన్నవి ఎప్పుడో కొండెక్కేశాయి. ఎప్పుడైనా మా వాళ్ళు పెట్టినవి కట్టుకుంటే ఎప్పుడూ అవేనా అంటారు. సర్లే అని మీ అమ్మగారివి కట్టుకుంటే మీకంటే పెద్దదానిలా కనిపిస్తున్నాను అంటారు. ఇక మీరు కొన్నవి కట్టి కట్టి అవి ఎప్పుడోనే కట్టుకొని పాడైపోయాయి. అదంతా కాదు, ఇప్పుడు ఉన్న పలంగా ఇన్ని చీరలు బయటికి ఎందుకు తీసావో అది చెప్పు. చీరలే కాదు, మీ చొక్కాల్ని కూడా వేసాను, అటు చూడండి. ఏంటే ఇది? ఉన్న చొక్కాలని ఊడ్చి మరీ ఉతికేసావు. ఇప్పుడు నేను ఏదేసుకుని బయటికి వెళ్ళాలి? ఎంతసేపండి, ఆరిపోతాయిలే. మర్చిపోయాను, మీ స్నానానికి వెళ్లే ముందు ఈ టవల్ కట్టుకొని ఆ పంచీ బనియన్ కూడా తీసిచ్చేయండి, ఉతికేస్తాను. కన్ఫామే, మొన్న ఊర్లో ఎవరికో తిండిపోతే దయ్యం పట్టిందంట. ఈరోజు నీకు బట్టలు ఉతికేసే దయ్యం పట్టినట్టుంది. అమ్మా, ఇల్లు తుడిచేసానే. అలాగే వంటరూంలో ఉన్న గిన్నెలన్నీ తీసి వాకిట్లో పెట్టే. హాల్లో ఉన్న స్టూల్ తీసుకెళ్లి అటక మీద ఉన్న బిందెలన్నీ దించేసేయి. బట్టలు ఉతకడం పూర్తవగానే అవి వచ్చి కడిగిస్తాను. ఓకేనే అమ్మా. ఇదేమో ఉన్న బట్టలన్నీ ఉతికేస్తుంది, ఆడేమో ఇల్లు తుడిచేశాడు. ఇప్పుడు ఉన్న పాత్రలన్నీ తీసి బయటేస్తున్నాడు. ఏమేవ్, ఏం జరుగుతుందే ఇంట్లో? నన్ను పని చేసుకొనివ్వండి. రే చెంటి, నువ్వైనా చెప్పరా? డోంట్ డిస్టర్బ్ నాన్నగారు. చెంటిగాడు ఈస్ ఆన్ హెవీ డ్యూటీ విత్ హైవే స్పీడ్. డోంట్ డిస్టర్బ్ డాడీ. మర్యాదగా చెప్పకపోయావనుకో చెవిని చెరుకు రసం పిండినట్టు పిండేస్తాను. చెప్తే అది తన్నేస్తుంది, చెప్పకపోతే ఏం తన్నేసేలాగున్నాడు. అమ్మని హిందీలో అంటారు అమ్మి, ఇంగ్లీష్లో అంటారు మమ్మీ, కన్స్ట్రక్షన్లో వాడేది కమ్మి, మీకు చెప్పొద్దన్నది ఏదీ నమ్మి. కాబట్టి డోంట్ డిస్టర్బ్ డాడీ. నాన్నగారు ఆగండి ఆగండి. ఇప్పుడు కూర్చోండి. ఏంట్రా ఇది? దుమ్ము దులుపుతున్నాను. అది కనపడుతూనే ఉంది. ఎప్పుడు శుద్ధ పూసలా ఉండే నీకు ఉన్నట్టుండి ఇంత శుభ్రత ఎక్కడిది? దాన్నేముంది నాన్నగారు, ఈ క్లాత్ ఉందిగా, దీన్ని పెట్టి తుడిస్తే ఎక్కడైనా సుభద్రగానే ఉంటుంది. రే ఎదవా, అది సుభద్ర కాదురా, శుభ్రత. సుభద్ర. సు సు శుభ్రత. సు సు సుభద్ర. శుభ్రతరా. నేను అదేగా అంటున్నాను, సుభద్ర. ఈ ఎదవకి చదవడం మాత్రమే రాదనుకున్నాను, చిన్నగా పలకడం కూడా రావట్లేదు. ఏంటి నాన్నగారు, ఏమెత్తుకున్నారు? పొద్దున పేపర్ తెచ్చి ఇక్కడే పెట్టాను రా, తర్వాత చదువుదాం అనుకున్నాను, ఇప్పుడు కనపడట్లేదు. అంటే మీరు చదివేశారనుకొని ఇందాకే షోకేస్ క్లీన్ చేశాక వస్తువుల కింద పెట్టడానికి వాడేశాను. ఒరే పనికిమాల లేదవా, వాడే ముందు అది ఏ రోజుతో చూసుకోవాల్సిన పని లేదా? చూసాను నాన్నగారు, అన్ని పేపర్ల మీద ఆనాడు ఆనాడు అని ఉంది. ఏదో ఉన్నాడు వాడాల్సిందే కదా అని ఈనాడే వాడేశాను. అయినా ఏంటి మీరు, పనిలో ఉన్న ఒక కార్య సాధుకుని పని కట్టుకుని మరి ఆపేసి పనులెట్టు కబుర్లు చెప్పుకుంటూ నిల్చున్నారు. ఈ రోజు మీకు పని లేకపోవచ్చు,
నాకుంది కాబట్టి డోంట్ డిస్టర్బ్ డాడీ. కన్ఫర్మ్ వీళ్ళిద్దరికి పనిదేమో పని మనిషిదేమో పట్టేసినట్టుంది. ఏమేవ్ టిఫిన్ పెట్టు. సరే అయితే నేను మార్కెట్కి బయలుదేరుతాను. నాన్నగారు, ఏంట్రా? ఈయనొకడు పిలిచినా సరే ఆమె కాడేసినట్టు అరుస్తాడు. ఏం లేదండి. సరే అయితే నేను బయలుదేరుతాను, అసలే టైం అవుతుంది. అదేమన్నా ఫస్ట్ షోనా సెకండ్ షోనా? టైంకి వెళ్ళకపోతే సీన్లు కట్ అయిపోతాయని ఫీల్ అవ్వడానికి. మార్కెట్కే కదా, 3 నిమిషాలు లేట్కి వెళ్తే మీ ముఖ్యెవరు పిండేరులేండి. ఏంటో చెప్పు. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? మూసుకొని ఉన్నది చెప్పు. ఇలాగైతే ఏం చెప్తాం? సర్లే నిజమే చెప్పు. మీ కష్టాన్ని తలుచుకున్న ప్రతిసారి నా కళ్ళలో కుళాయి వాటర్ అంతా కన్నీళ్ళు. మీరు మార్కెట్లో శ్రమపడి ఇంట్లో నాకు రోహిత్ శర్మ బ్యాటింగ్ని, అమ్మకి అనుష్క శర్మ సినిమాని చూపించేవారు. ప్రతిరోజు మీ చొక్కా చెమట వాసన వచ్చేలా కష్టపడి ప్రతి నెలా సువాసన కలిగిన శాలరీని ఇంటికి తీసుకుని వస్తారు. మీ డబ్బులతో మేము పళ్ళు పలహారాలు తిన్నాం, కానీ తిరిగి మీరు మా నుంచి ఏ ప్రతిఫలము ఆశించలేదు అనే విషయం మర్చిపోయాం నాన్నగారు. ఇప్పటికైనా వీడికి జ్ఞానోదయం అయిందని సంతోషించాలా, లేక దేనికైనా గ్యాలం వేస్తున్నాడా అని టెన్షన్ పడాలా? మీరు మా కోసం నిరంతరం కృషి చేసే ఋషి నాన్నగారు. మీకోసం మహర్షి పార్ట్ 2 తీసినా తప్పులేదు. ఏయ్ చాలు చాలు, నువ్వు గొంతెత్తి పొగుడుతుంటే వెనకలెక్కడో గోతులు తీస్తున్నట్టు డౌట్గా ఉంది. ఇంతకీ ఏం కావాలో అది చెప్పు ముందు. నాకేం వద్దు నాన్నగారు, మీకే 2 రోజులు సెలవు కావాలి. నాకెందుకురా, నాకేం అక్కర్లేదు. అయినా నేను బానే ఉన్నానుగా, నాకెందుకు సెలవులు? అయినా ఇలా ఉన్న పలంగా సెలవులు పెడితే మా ఓనర్ శాలరీలు కట్ చేసేస్తాడు. 2 రోజుల సెలవులకి శాలరీలు ఏం కట్ చేసేరులేండి. అది కాదురా. ఏది కాదు? మీరు లీవ్ పెడుతున్నారు అంతే. ఏ మీకు మాత్రం లేదా 2 రోజులు ప్రశాంతంగా గడపాలని? అంటే ఉందనుకో, అయినా అది వేరే విషయం. నాకే విషయాలు తెలీదు. ఇప్పుడు సెలవు పెడుతున్నారా లేదా అది మాత్రం చెప్పండి. ఏంటే వీడు, నువ్వు నోరు తెరవకుండా ఉన్నావంటే ఇందులో నీ ప్లాన్ కూడా ఉందన్నమాట. నువ్వేం పట్టించుకోకే అమ్మా. ఈయనకి భార్యగా కొడుకుగా ఈయన బాగోగులు పట్టించుకోవడం కూడా బాధే ఈయనకి. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకున్నాను గారు. ఎప్పుడు మీరు మార్కెట్లో లోడ్లు లెక్కేయడం కాదు, మీరు లేని లోటుని మీ ఓనర్ లెక్కేసేలా చూసుకోండి. సరే సరే, 2 రోజులేగా లీవ్ పెడతాను. నేను కూడా లీవ్ పెట్టి చాలా రోజులైపోయింది. అందరూ చీటికి మాటికి లీవులు పెడుతూనే ఉంటారు, ఒక నేను తప్ప. లేట్ చేయకుండా ఇప్పుడే ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పేస్తాను. ఓనర్ గారు నేనేనండి. అదే వద్దామనుకున్నాను, కానీ ఒంట్లో కాస్త నలతగా ఉందండి. అవునండి, కొంచెం జలుబు దగ్గు తలనొప్పి అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. అదే ఒక 2 రోజులు మీరు లీవ్ ఇస్తే. అంతేనండి, 2 రోజులేనండి. థ్యాంక్స్ అండి, 2 రోజులు లీవ్ ఇచ్చారు. ఆహా, నా భార్యకి నా కొడుక్కి నేనంటే ఎంత ప్రేమ. నా కష్టాన్ని కళ్ళతో చూసి మనసుతో తట్టుకోలేక బుర్రతో బాగా ఆలోచించి నా కోసం ఎంత మదన పడిపోతున్నారో. 2 రోజులు సెలవు పెట్టించి మరీ సేవలు చేయాలనుకుంటున్నారు. రే చంటి, బయట ఆరేసిన బట్టలని తీసుకొచ్చేయి. ఇందులో నీకేవి కావాలో 2 జతలు తీసి పక్కన పెట్టరా. ఏవండి, మీరు కూడా అంతే, మీకు కావాల్సిన బట్టలు తీసి పక్కన పెట్టండి. ఏవైతే ఏముందే, అన్నీ బీరువాలోకేగా. తీసి పక్కన పెట్టండి, నేను ఐరన్ చేయాలి. అయినా ఇంట్లో ఉండడానికి ఐరన్ ఎందుకే పిచ్చి ముఖమా. ఇదిగో తీసుకో, ఈ 2 చెయ్యి. ఏంటో వీళ్ళిద్దరూ ఈ 2 రోజుల్లో అభిమానంతో నన్ను చంపేసేలా ఉన్నారు. రే చంటి, ఏంటండి? ఈ 2 రోజులు టీవీలో ఏ సినిమాలు వస్తాయి? దేనికి?
లీవ్ పెట్టి ఇంట్లో ఉంటున్నానుగా, బోర్ కొట్టకుండా చూసుకోవడానికి. పిచ్చి నాన్నగారు, మీకు ఇంకా అర్థం కాలేదా? మీతో లీవ్ పెట్టించింది తాపీగా ఇంట్లో కూర్చోబెట్టి టీవీలో సినిమాలు చూపించడానికి కాదు. మరి మీకు ఈ పాటికి అర్థమైపోయింది అనుకున్నాను. టెన్షన్ పెట్టకుండా చెప్పరా. పోయిన వారం కాకుండా ఆ పోయిన వారం అమ్మతో ఏం చెప్పారు? ఏం చెప్పుంటాను, మార్కెట్కి వెళ్లే ముందు వెళ్ళొస్తానని చెప్పుంటాను. జోకులు చేయకండి. వినాయక చవితి అప్పుడు నిమజ్జనం రోజు ఏం చెప్పారో గుర్తు తెచ్చుకోండి. ఆ, ఏం చెప్పాను? ఇక అలిగింది చాలు, కాణిపాకం తీసుకెళ్తానని చెప్పాను. ఎస్, దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. ఏయ్, అది నేను కుదిరినప్పుడు తీసుకెళ్తానని చెప్పాను రా, కుదిరించుకొని మరీ తీసుకెళ్తానని చెప్పలేదు. అయినా తీసుకెళ్లేవాడిని నేను కదా ప్లాన్ చేయాలి. మీరు ప్లాన్ చేస్తే నేను తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా? తీసుకెళ్తారు నాన్నగారు. ఎలాగో ఈ 2 రోజులు లీవ్ పెట్టారు. పెట్టిన లీవుల్ని మీరు వేస్ట్ చేయరు కదా. పైగా మళ్ళీ తీసుకెళ్లాలంటే మళ్ళీ లీవులు పెట్టాలి. అదో బొక్క మీకు. కాబట్టి పెట్టిన లీవుల్ని సద్వినియోగపరుచుకోవాలని మా మనవి. అమ్మా, నాన్నకు చెప్పేశానే. అయితే త్వరగా వచ్చి బట్టలు సర్దుకోరా. ఏవండి, మీరు కూడా. ఆగవే, ఏదో సెలవులు పెట్టించారనుకుంటే సరదాగా అనుకున్నాను. నా సరదా తీరుస్తారు అనుకోలేదు. ఇప్పటికిప్పుడు గుళ్ళు గోపురాలంటే నా జోబులో డబ్బులు ఉండాలిగా. నాన్నగారు, 4 రోజుల ముందే శాలరీ వచ్చింది, మర్చిపోయినట్టున్నారు. అమ్మా, ఏదో ఆటో వచ్చినట్టుంది. మీ మావయ్య వాళ్ళు వచ్చేసినట్టున్నారా? వాళ్ళు ఎందుకు వచ్చారే? ఏంటి నాన్నగారు మీకు ఈ మతిమరుపు? అమ్మ వెళ్ళాలనుకుంది వాళ్ళ అన్నయ్యతోనేగా. మీరు కాదనేసరికి మనతో పాటు వాళ్ళ ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మనం ఎలాగో వెళ్తున్నాం కదా, వాళ్ళని కూడా కలుపుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే పిలిచింది. నా జోబులు లూటీ చేయడానికి పోటీ పడుతున్నారు కదరా నువ్వు మీ అమ్మ. రా అన్నయ్య, రావుదినా. ప్రయాణం బాగా జరిగిందా? కొంచెం ఖర్చైనా బాగానే జరిగింది. ఇంతకీ బావేడి? ఆయన లోపల ఉన్నాడు, మీరు పదండి. ఏం బావా, లోపలే ఉండిపోయావు ఖర్చు లేకుండా? ఖర్చు లేకపోయినా ఖర్చు పెట్టించడానికే వచ్చారుగా. ఖర్చు లేకుండా బావేదో గొనిగేసుకుంటున్నాడు. ఏం లేదులే అన్నయ్య, మీరు కూర్చోండి. ఆటో వాడు హారన్ కొడుతున్నట్టున్నాడు. లగేజ్ ఏమన్నా అందులోనే ఉంచేశారా? లగేజ్ కాదు, మీ ఇంటికి వస్తున్నప్పుడు మళ్ళీ మాకు ఖర్చు ఎందుకని ఆటో వాడికి డబ్బులు ఇవ్వలేదు బావా ఖర్చు లేకుండా. ఎలాగో నువ్వు ఇచ్చేస్తావుగా ఖర్చు లేకుండా. వచ్చి రాగానే ఖర్చు దుకాణం తెరిచేశాడు. ఏరా చెంటి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. ఆడికే బానే ఉంటాడు, అయినా ఎదురుగాలికే ఉంటది, ఎదురొచ్చే వాళ్ళకే కదా ఉంటది. మౌనికాని కూడా తీసుకురావాల్సింది వదినా, ఇక్కడికి ఎప్పుడు చిన్నప్పుడు వచ్చింది. మౌనికానా? ఎక్కడొదినా? అసలే 10వ తరగతి. అత్యవసర మార్కులతో మీరు అన్నయ్య గారు సరిపెట్టుకుంటారేమో కానీ మా ఇంట్లో అలా కాదు. పేపర్లో పడేలా మార్కులు తెచ్చుకోవాలని నేను మీ అన్నయ్య దాన్ని 24 గంటలు చదివిస్తూనే ఉంటాం. చూసి నేర్చుకోరా ఎదవా, 24 గంటలు చదువుతూనే ఉంటుందంట. అయితే మొదట మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ తర్వాత గుడికి వెళ్దాం. అక్కడికెందుకురా? చూసి నేర్చుకోమన్నారుగా. 24 గంటలు చదువుతూనే కూర్చుంటే ఇక నిద్రప్పుడు పోతారండి. అయినా అలా నిద్ర లేకుండా చదివితే మార్కుల కంటే ముందు బాడీ మొత్తానికి రోగాలు వస్తాయి. అయినా చదువుతుందా లేదా అని వీళ్ళకెలా తెలుసు? నిద్రలు మానేసి వీళ్ళు కూడా దాని ముందర కూర్చుంటున్నారా ఏంటి? నోరు మొయ్యరా ఎదవా, ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. ఏరా చెంటి, స్కూల్కి లీవ్ పెట్టావా? ఆడికి అదొకటే బాగా వచ్చు. క్లాసులు మిస్ అయిపోతావేమోరా ఖర్చు లేకుండా. ఆడెప్పుడైనా క్లాస్లో కూర్చుంటేనే కదా క్లాసులు మిస్ అయిపోవడానికి. ఎప్పుడు క్లాస్ బయటే. నాన్నగారు, నా పరువు తీయకండి. నోరు మొయ్యరా ఎదవా, నువ్వు స్కూల్ ఎగదొప్పడమే కాక నా చేతి కూడా 2 రోజులు లీవ్ పెట్టించావు మార్కెట్కి. అదే మా మౌనిక అయితే ఫస్ట్ బెంచ్ లో కూర్చుని బోర్డు పుస్తకాలు తప్పితే ఇంకేం చూడదనుకోండి. దాని శ్రద్ధ చూసి మీ అన్నయ్య ఇప్పుడు దాన్ని నా పోలికే అంటూ ఉంటాడు. అవునవును, 10వ తరగతి చదువుతున్న దానికి 3వ తరగతి 3 సార్లు తప్పిన మీ పోలికలే రావాలి.
ఇంకేంటి బావా విశేషాలు ఖర్చు లేకుండా? ఏమున్నాయి నువ్వే చెప్పాలి. కాణిపాకం వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందంటావు ఖర్చు లేకుండా? ఖర్చు లేకుండా ఖర్చు ఎలా అవుతుంది? ఏమేవ్ మీ అన్నయ్యకి ఏం చెప్పి పిలిచావు? ఏం చెప్తానండి, గుడికెళ్దాం రండి అని పిలిచానంతే. నాకు డౌటేనే. మొత్తం ఖర్చు నా దగ్గర పెట్టి చేయాలని చూస్తున్నారు కదా ఖర్చు లేకుండా. ఏం వదినా, రెడీయేనా? రెడీనే వదినా. ఇదిగో మధ్యలో తినడానికి ఈ పులిహోర గారెలు పొట్లం కట్టేయాలంతే. వాటితో పాటు మీ వాళ్ళని కూడా పొట్లాలు కట్టేసాయి. బస్సు ఛార్జీలైనా మిగులుతాయి మనకు. పులిహోర గారులా ఇవన్నీ ఎందుకు ఉండావే? చక్కగా ఏ ఉప్మానో చేసింటే సరిపోయిండేదిగా. ఉప్మాతో మీరు నేను సరిపెట్టుకున్నా వాళ్ళు తినలేరు కదండి, అందుకే చేశాను. అమ్మా, మర్చిపోకుండా హుండీ డబ్బులు తీసుకోవే. రే చంటి, బయలుదేద్దామా? మీ నానేడి? అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ టైంలో ఎవరండి? ఏం లేదులే, బయలుదేరదమ్మా. నేను వెళ్ళి ఆటోని తీసుకుని వస్తాను. అన్నయ్య, వెళ్దాం పదండి. ఎంతమంది వెళ్తున్నాం కదా, గుడి వరకు ఏ కారో క్యాబో బుక్ చేస్తారు అనుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ మేము అదే అనుకున్నాము. మీరు అక్కడి నుంచి కార్ వేసుకుని వస్తారని. మీరు తీసుకురాలేదు, మేము ఇప్పుడు తీసుకెళ్ళక తప్పట్లేదు. ఏమండోయ్, మీ మేనలుడు మీ మెడికి తాడేసేయగలడు, చూసుకోండి. రే చంటి, అలా మాట్లాడకూడదు. ఎంతైందమ్మా? బావా నీకెందుకు ఖర్చు, ఆటోకి నేను ఇస్తానులే. ఇది కళా నిజమా? ఖర్చులకి కంచూపు మేరల్లో కూడా ఉండడు. ఈయన ఖర్చు పెట్టడానికి ముందరకు వస్తున్నారేంటి నాన్నగారు? తెలివిరా, ఇదంతా తెలివే. ఇప్పుడు ఆటోకి ఆయన ఇచ్చాడనుకో, నెక్స్ట్ బస్సుకి మనం ఇస్తామని ఆయన నమ్మకం. ఖర్చు ఖర్చు లేకుండా. లేకుండా. అన్నయ్య, మనం వెళ్ళాల్సిన బస్ ఎటొస్తుంది? ఇదిగో ఇటే వస్తుంది చెల్లమ్మా. ఏంటి నాన్నగారు, బస్ సీట్ వస్తుందంటే అటు చూస్తున్నారు? ఏం లేదురా, ఇప్పుడే వస్తానుండు. ఎక్కడికి వెళ్ళారండి? బస్సు వచ్చేస్తుందేమో, కాస్త ఇటు నిలబడుకొని చూడండి. బస్సు వస్తుందని బస్కిలు కొట్టమంటావా నన్ను? అయినా అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఈ లోపు రావాల్సిన వాళ్ళు కూడా రావాలి కదా. కావాల్సిన వాళ్ళ? అన్నయ్యో, ఈరా, వీళ్ళెవరు పిలిచారు? నువ్వు నీ ప్లాన్ వేస్తే ఆయన తెలివిగా ఆయన ప్లాన్ వేసుకున్నాడు. మొత్తానికి ట్రిప్ సకుటుంబ సపరివారి సమేతం అన్నమాట. ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.